అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం అండి. రోజు కన్నా ఈరోజు అయితే చాలా చలిగా ఉంది. రోజు చాలా చలి పెడుతుంది కానీ ఈరోజు అయితే డబల్గా ఉందండి చలి. ఇంకా పొద్దున్నే లేగడానికి అయితే చాలా కష్టంగా ఉంటుందండి. అంత చలిలో ఇంకా అస్సలు రొగ్గు కప్పేసుకోవడం అస్సలు లెగాలనిపించట్లేదు ఇంకా. ఇంకా ఈరోజు అయితే కొంచెం లేట్గా లెగిసాను. లెగిసేటప్పటికి అమ్మ వాకలు తుడిచేసి కల్లాపు వేసేసి ముగ్గు అయితే పెట్టేసిందండి. ఇంకా కనుమ పనులు అయితే తర్వాత నేను చేశాను. ఇంక ఈరోజైతే శుక్రవారం కదండి, పూజ అయితే చేసుకుందామని ఇంకా దేవుడి కాడ సామాన్లన్నీ కూడా తెచ్చేసాను. ముందుకైతే పసుపు రాసేసుకున్నాను కాలుకి. ఇంకా రాసేసుకుని సామాన్లు అయితే తోమేస్తున్నాను. ఇంకా దేవుడి గది అంతా కూడా కడిగేసి నీట్గా అయితే సదిరేసుకున్నానండి. ఇంకా సామాన్లన్నీ తోమేసి గడికెళ్ళిపోయి ఇంక పూజ అయితే ఇలాగైతే కంప్లీట్గా చేసేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి అలాగే వెళ్ళిపోకుండా వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఇంకా భోగి పండుగ అయితే వస్తుంది కదండి, మన సంక్రాంతి పండుగ పెద్ద పండుగ వస్తుంది కదా. ఇంకా భోగి మంటలే వేయడానికి ఇంకా ఆవు పిడకలు కూడా వేసేసాను. మా ఇంటి పక్కన తోటలోనే ఇంకా ఆవునైతే కడుతున్నారండి. ఇంకా ఆవు దగ్గరికి వెళ్ళి పేడ తెచ్చి పిడకలు అయితే వేసేసాను. అలాగే కుడి చేతితో లైక్ చేస్తున్నారు, కింద కామెంట్ సెక్షన్ కాడ ఐకాన్ చూపిస్తుంది. ఐప్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకో కొంతమందికి అయితే వెళ్తుందండి. లైక్ చేసి ఐప్ చేసి అలాగే వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకుని ఇంకా తులసమ్మ దగ్గర కూడా దండం అయితే పెట్టేసుకుంటున్నానండి, దీపం వెలిగించేసుకుని. ఇంట్లో పూజ చేసినప్పుడు ఇలాగ ధూపం వేసుకుని ఇలా దీపాలు వెలిగించుకుంటే, ఇంట్లో దీపం వెలిగించుకుంటే అదో తెలియని మనశ్శాంతి అనిపిస్తుందండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా తులసమ్మ దగ్గర దండం పెట్టేసుకుని ఇంకా వేప చెట్టుకు కూడా దండం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ధూపం అయితే వేస్తున్నాను. ఇంక ఇల్లంతా కూడా ధూపం అయితే వేసేసానండి. ఇంకా తర్వాత అయితే టిఫిన్ అయితే చేసేసాను. ఇంక ఇడ్లీలు అయితే అమ్మ వండేసింది. ఇంక ఇడ్లీలు తినేసి ఇంకా కూర అయితే వండుతున్నాను. ఈరోజు అయితే బంగాళదుంప కుర్మా వండుతున్నానండి. అలాగే మా అన్నయ్యకి అయితే హాస్పిటల్లో పెట్టారని చెప్పాను కదా ముందు వీడియోలో. ఈరోజు కూడా క్యారేజ్ అయితే పట్టుకెళ్తున్నారు. ఇంకా మెంతికూర ఫ్రై అయితే చేస్తున్నాము. ఇంకా ఒక అట్ట అయితే చెల్లిపొడి క్లీన్ చేస్తుంది, ఒక అట్ట అయితే నేను తెచ్చుకున్నాను క్లీన్ చేయడానికి. ఇంకా కొద్దిగా అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా కనుమది కూడా క్లీన్ చేసేస్తాను. ఇంకా నేను పూజ చేసినప్పుడే అమ్మ అన్నం వండేసి ఇంకా బంగాళదుంపలు కోసేసి ఉడకబెట్టేసిందండి ఆ పొయ్యి మీద. నేను ఆ పొయ్యి మీదే వండుతుందండి అమ్మ. నేను ఎందుకంటే ఇక్కడ పెట్టానంటే ఇంకా కొంచెం బాగుంది లొకేషన్ చూడడానికి. ఇంకా మీకు కూడా నేనేం వండుతున్నానో అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా అని ఇక్కడైతే పెట్టానండి. అక్కడ నుంచి తీస్తుంటే ఆ పొయ్యి మీద అంత కనిపించట్లేదు. ఇంకా మా నాన్నేమో 2 పొయ్యిలు పెట్టకూడదు, ఇంకా గ్యాస్ ఉంది ఇంట్లోని, ఈ పొయ్యి ఉంది ఈ పొయ్యి పెట్టకూడదు అంటున్నారు. ఇంకా వండినప్పుడైతే పెట్టుకుని ఇంకా తర్వాత వండేసాకైతే తీసేస్తున్నానండి ఇంక ఇటుకలు. అసలు నేను ఇక్కడ మట్టి పొయ్యి అయితే వేద్దాం అనుకున్నానండి. కానీ నానేమో 3 పొయ్యిలు ఎందుకు అంటున్నారు. ఇంకా గ్యాస్ ఉంది కదండి, గ్యాసుని ఇంకా మామూలు ఆ పొయ్యి సిమెంట్ పొయ్యి, ఇక్కడ పొయ్యి ఎందుకు వద్దంటున్నారండి. నాకు ఈ లొకేషన్ ఇక్కడ వండాలంటే చాలా బాగుందండి. కానీ అంటే వండకూడదు అంటున్నారు. నేను మామూలుగా మట్టి తెచ్చి ఆ పొయ్యి కూడా వేద్దాము, అది కూడా వీడియో తీద్దామని నా ఆలోచన అండి. కానీ ఏమో వండకూడదు అంటున్నారు, చూడాలి. ఎవరినైనా అడగాలి వండొచ్చా లేదా అనేసి. ఇంకా ఒకవేళ వండొచ్చు అంటే ఖచ్చితంగా నేను మట్టి పొయ్యి అయితే వేస్తానండి ఇక్కడ. ఇక్కడ వండని ఇలా కూర్చుని వండితే నాకు చాలా బాగుందండి. అక్కడేమో చాలా ఎండొచ్చేస్తుంది. అది కొంచెం ఎత్తుగా ఉంటుందండి సిమెంట్ పొయ్య. ఇంకా దాని మీద ఇక దగ్గరగా తీసుకున్న వీడియో అంత క్లారిటీ రావట్లేదు. నేనేం వండినా కూడా కనిపించట్లేదు. ఇలా కూర్చుని వండుకుంటే బాగుంది ఇక్కడ పొయ్య. కానీ పొగ మాత్రం ఎక్కువే వస్తుంది. బాగుందండి. గ్రీన్ మ్యాట్ పక్కన మనీ ప్లాంట్ బాగుంది, నచ్చింది నాకు. కానీ చూద్దాము మట్టి పొయ్యేస్తానో లేదో ఇలాగే వండుతాను. ఇంకా కూర వండేసాక ఈ మళ్ళీ తర్వాత కొంచెంసేపు ఆరిపోయాక ఇటుకలన్నీ తీసేసి పక్కకైతే జరిపేస్తున్నాను.
ఇంకా ఇక్కడ నచ్చుతుందని ఇక్కడే వండుతున్నానండి. లేకపోతే అమ్మ ఆ పొయ్యి మీదే ఇంకా అన్నం వండేస్తుంది. అమ్మ వండితే కూర ఇంకా అక్కడే వండేస్తుందండి. నీళ్ళు కాయడం ఇంకా స్నానం చేయడానికి అవన్నీ కూడా అక్కడే. నేను ఓన్లీ ఇక్కడ కూర వండడానికి ఇక్కడ పెట్టానండి. మామూలుగా తెచ్చుకుని మళ్ళీ ఇటుకలు తెచ్చుకుని ఇక్కడైతే పెట్టుకుని వండుతున్నాను. కానీ బాగుందని వండుతున్నాను అంతే. ఇంకా కూర అయితే వండేస్తున్నాను ఇలాగా. ఇంకా మెంతికూర అయితే ఫ్రై చేయాలి. ఇంకా క్యారేజ్ అయితే లేట్ అయిపోతుందండి. ఇంకా పూజ చేసినప్పటికైతే చాలా లేట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ చేసేటప్పటికి ఇంకా అన్నం వండేసిందండి అమ్మ అందరికీని. ఇంకా వేడి నీళ్ళు అయితే కాస్తుంది ఇంకా గ్యాస్ మీద. ఇంకా మెంతికూర అయితే మొత్తం క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇంకా అమ్మ వాళ్ళు ఇంక చెల్లి అదే క్లీన్ చేసి ఇచ్చారు. ఇంకా నేనైతే సగం క్లీన్ చేసేసాను. ఇంకా శుభ్రంగా కడిగేసి ఇంకా ఇసుక మాత్రం చాలా ఎక్కువగా ఉంది మెంతికూరలోని. మెంతికూర ఎప్పుడు ఫ్రై తినలేదు కానీ చేదుగా ఉందండి. ఫ్రై పెట్టాక ఏంటో చేదిచ్చింది. ఇదేంటి బాబోయ్ అనుకుంటే ఇంక మెంతులు చేదు కదండి, అందుకే చేదుగా ఉందేమో అనుకున్నాము. బాగా ఫ్రై చేసేసినా కూడా బాగా కొంచెం చేదిచ్చింది. ఇంకా మా నాన్నమ్మ అక్కడే ఉందండి. వాళ్ళు ఎక్కువ వండుకుంటారు మా చిన్నమ్మ వాళ్ళు. ఏం చేదుగా ఉందేంటి, అలాగే ఉంటుంది కొంచెం చేదు అనేది ఇస్తుంది అన్నారు. ఇంకా మేమైతే టేస్ట్ చూసామన్నమాట. బాగుంది కానీ కొంచెం చేదుగా ఉంది. ఇంకా పల్లెటూరులోనే ఇవి నమ్ముతారేమో తెలియదులేండి. అందరూ అంటారు 3 పొయ్యిలు ఉండకూడదు ఇంటికి అంటారు. గ్యాస్కి కూడా 3 పొయ్యిలు ఉన్నది తీసుకోకూడదు అంటారు. మరి చాలామంది తీసుకోరండి, 4 తీసుకుంటారు, లేకపోతే 2 తీసుకుంటారు. కానీ 3 పొయ్యిలు ఉన్నది గమ్మున తీసుకోరు ఎవరుని. నేను చాలామంది చూశాను కానీ తీసుకోకూడదు అన్నారు. ఇంకా అందుకే 3 పొయ్యిలు ఉండకూడదేమో, అందుకే నేను ఇటుకలు అయితే తీసేస్తున్నాను వండేసి. ఇంకా నీళ్ళైతే వేసేసానండి. ఇంకా ఇదైతే క్లీన్ చేసేసి మెంతు ఆకు ఇంకా గ్యాస్ మీద అయితే వేసేస్తాను. మా అమ్మాయి అల్లరైతే అస్సలు మామూలుగా లేదండి. ఇంకా వాళ్ళకి తల అయితే దువ్వలేదు, అలాగే తిరుగుతుంది. ఇంకా పట్టుకుని అయితే తల అయితే దువ్వాలి, గోలెట్టేస్తుంది. ఇంకా ఫ్రై అయితే పెట్టేసుకుందామండి. ఇంకా అన్నీని ఇక్కడే జాయిన్ చేశారు రాజోడ్లోని, ఇంకా ఎండి గారి హాస్పిటల్లోని. ఇంకా ఒకరికొస్తే ఇంట్లో అలా వచ్చేస్తున్నాయండి చాలా. ఇప్పుడు ఏయో దోమలు అయ్యో వచ్చాయంటండి, అవి కుడితే జ్వరం వచ్చేస్తుందంట. అవి అస్సలు కుట్టకూడదంట. అవి చిన్న చిన్నగా పెద్దగా ఉండవంటండి, చిన్నగా ఉంటాయంట. ఏమో అండి చాలా భయం వేస్తుంది ఇంకా దోమలు చూస్తుంటే. ఇంకా తాలింపులు అయితే వేసేసాను. ఇంకా కూర కూడా ఉడికిపోయిందండి. ఇంకా టైం అయిపోతుంది. ఇంకా క్యారేజ్కి అయితే పట్టుకెళ్ళాలని ఇంకా వీడియో కూడా తీయలేదు. ఇంకా చాలా స్పీడ్గా వండేసాము. ఇంకా కూర కూడా ఉడికిపోయిందండి. ఇంక ఇది మావయ్య అయితే ఉన్నారు, మా పెద్దమ్మ కూడా ఉంది హాస్పిటల్లోని. ఇంక ఈ కూరని ఇంకా అన్నయ్యకి అదైతే మెంతికూర అయితే పట్టుకెళ్ళాలి. కొంచెం కారం ఎక్కువేసానేమోనండి, కారంగా అనిపిస్తుంది కూర. ఇంకా పొయ్యి మీదే ఉంచేసి నేను పైకైతే వెళ్ళిపోయానండి. ఉడికిపోయింది. ఇంకా కొంచెం చప్పగా ఉందేమో చూద్దాము, ఉప్పు సప్పుడు చూస్తానండి. కొంచెం చప్పనిచ్చింది, ఉప్పు అయితే వేయాలి. ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే తినేసామండి. ఇంకా అమ్మ వాళ్ళు అయితే భోజనం చేసేసి అన్నయ్యకి అయితే క్యారేజ్ పట్టుకెళ్ళారు, ఇంకా రాలేదు. ఇంకా మా అమ్మాయికి అయితే భోజనం తినిపించేసి ఇంకా పడుకుందండి. ఇంకా తొలిపి అయితే జారేసేసి ఇంకా ఆవునైతే పక్కనే కట్టారండి. తోటలోకి అయితే వచ్చాము. ఇంకా భోగి వస్తుంది కదండి, భోగి మంటల్లో వేయడానికి పిడకల కోసం మేమైతే ఆవు పేడనే వేస్తాము. ఇంకా ఆవు పేడ వేసిందో కొంచెం ఇందాక వెళ్ళి చూశాను కానీ వేయలేదండి. ఇంక మళ్ళీ వచ్చాము ఖచ్చితంగా వేస్తుందని. ఖచ్చితంగా వేసిందండి. ఇంకా ఒక కాడ ఉంటుంది, అక్కడైతే పట్టుకెళ్ళాలి.
ఇంకా చిన్నప్పుడు ఆవు పేడల కోసం ఎంత అలాగా చూసేవాళ్ళమో. ఇంకా సెలవు రోజుని ఆదివారం రోజునైతే అందరం వెళ్ళిపోయేవాళ్ళమండి పిల్లలు. ఇక్కడ ఆవులు ఉండి కాదు గానీ కొంచెం దూరమైతే వెళ్ళేవాళ్ళం. కొంచెం లోనకెళ్ళేవాళ్ళమండి. ఇంకా అక్కడికెళ్ళి గేదెలున్న వాళ్ళ ఇంటికెళ్ళిపోయి తోటల్లో కట్టేవారు అయి కూడాని. ఇంకా అందరం కూడా ఒక సంచిలో అయితే వేసుకు తెచ్చేసుకుని అయ్యేదో పెద్ద పంచుకునేవాళ్ళమండి. ఇదిగో కొనంత నీకు, అదిగో కొనంత అని పంచుకునేవాళ్ళం. మళ్ళీ అది తెచ్చేసుకుని వంతెన ఉంది కదండీ మా ఇంటి పక్కన మెట్లు లేని వంతెన. ఆ వంతెన నుంచినే వేసుకొని ఎక్కేసి దాని మీదైతే వేసేవాళ్ళు. నిజంగా ఆ చిన్నప్పటి రోజులైతే భలే ఉంటాయండి. ఇప్పుడు పిల్లలకైతే పిడకలు వేద్దాము, ఇంకా ఆవుపేడ ఇయన్నీ ఏమీ తెలియట్లేదండి. మేమైతే అంతలా వేసేవాళ్ళం ప్రతి సంవత్సరం కూడా. ఇంకా మనకి సరిపడా దండేస్తారు మెడలోని అంత దండ గుచ్చుకునేవారు అందరూ కూడాని. ఇంకా పేడకైతే ప్రతి ఇంక సెలవైన రోజైతే ఎళ్లి తెచ్చేసేవాళ్ళు. ఇంకా ఇంటి పక్కనే ఇంకా చెట్టుకైతే వేసేస్తున్నానండి. ఒక ఆడైతే వేశారు. అక్కడ కనిపిస్తుంది చూడండి మీకు ఆవు. ఇంకా రోజు కడుతున్నారు. ఇంక వేద్దాం వేద్దాం అనుకుని ఈ రోజైతే వేసేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి కూడా పడుకుంది కదా డిస్టర్బ్ చేయదని. ఇంకా పేడైతే తెచ్చేసి ఇంకా చెట్టుకైతే వేస్తున్నాను. ఇంక ఈ పిడకల్లోనే తేడా ఉండేదండి. వెన్న ముద్దగా మళ్ళీ అరటిపండు, మళ్ళీ తమలపాకు అలా అని వేసుకునేవాళ్ళం. 3 చుక్కలు పెడుతుంటే అది అరటిపండండి. వెన్న ముద్ద అయితే 5 చుక్కలండి. మొత్తం పెద్ద పిడక అవుతుందన్నమాట అది. అదే ఒకవేళ తమలపాకు అనుకోండి, దానికి ఇలాగా 2 చేతులు చేపి దాని మధ్యలో వెయ్యాలి. ఇంక తమలపాకులాగే ఉంటుంది సేము. ఇంకా నేనైతే వేయలేదండి. ఇంకా వేద్దామన్నాను గానీ ఇంక చెల్లయితే పట్టుకోలేదు. 2 చేతులు చేపి మధ్యలో ఒకలెయ్యాలి. ఇంక అన్నీ కూడా మామూలు పిడకలేసేసి ఇంకా అరటిపండు అవి కూడా వేసేసాను. ఇంకా చెట్ల మీద కాకుండా వంతెన మీద అయితే వేసేవాళ్ళమండి. చాలా పిడకలు ఇంకా వరుసగా గీసుకునేవాళ్ళు. వంతెన మీదకి పైకి వెళ్ళి ఈ ప్లేస్ నీది, ఈ ప్లేస్ నీది, ఈ నియ్యి అని గీసుకునేవాళ్ళమండి. ఇంకా ఆదివారం వేసామనుకోండి మళ్ళీ వచ్చే ఆదివారం దాకా పిడకలు అలాగే ఎండిపోతూ ఉండేవి. ఇంకా ఊడొచ్చేసి పక్కకైతే వచ్చేసేయండి. ఇంకా మళ్ళీ ఆదివారం ఎక్కేసి ఇంకా అన్నీ కూడా కవర్లు వేసి తెచ్చేసుకుని ఇంటికొచ్చి అప్పుడైతే గుచ్చుకునేవాళ్ళం. మళ్ళీ ఆదివారం మళ్ళీ పేడకైతే వెళ్ళిపోయేవాళ్ళమండి. ఇంకా కొన్ని పిడకలైతే సరిపోయేవి కాదు మాకు. ఇంకా చాలా పెద్ద దండైతే కట్టేసేవాళ్ళు. ఇంకా పిడకలైతే వేసేసానండి. ఇంకా పేడ కూడా అయిపోయింది. ఇంక చెట్టు మొత్తం వేసేసాను. పిడకలతో నింపేసాను ఇంకా. ఇంకా అక్కడే ఉందండి ఆవు. ఇంక రోజు కడుతున్నాను. ఇంకా శుక్రవారం కదండీ! సాయంత్రానికైతే చపాతీలైతే చేస్తున్నారండి. మా ఇంటి పక్కనే క్రిస్మస్ అయితే జరుగుతుంది రోజు. ఇంకా చెప్పారు. ఇంకా నేనెప్పుడూ ఎళ్ళలేదు. ఇంకా వెళ్దాం అనుకున్నాను ఈ సంవత్సరం గానీ శుక్రవారం అయితే వచ్చిందండి. ఇంకా టిఫిన్ చేస్తాం కదా! ఇంక ఇంట్లో ఎవరు ఎళ్ళలేదు. ఇంకా పుల్కాలైతే వేస్తున్నానండి. ఇంకా ఆయిల్ ఎయకుండా కొంచెం అలాగా వేసేసి దోరగా కాల్చేసాము. ఇంకా క్రిస్మస్ అయితే చాలా హడావుడిగా జరుగుతుంది. చాలామంది వెళ్తున్నారు. ఇంగోండి అక్కడైతే చేస్తున్నారు మా ఇంటి ఎదురుగుండా తోటలోని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్.